మార్చి మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలండి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నికోదేము ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. ఎందుకు రాత్రి వేళ వచ్చాడు? ఆ లోకం అప్పుడు భయపడతా ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడ వెలివేస్తారో ఏమని భయము చేత అతడు రాత్రి వేళ వచ్చి ప్రభును పొగుడుతా ఉన్నాడు. ఏమని? నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడవు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఇన్ని కార్యాలు నీవు చేస్తున్నావు అని ప్రభువును పొగుడుతూ ఉంటే మంచిది, నా సంగతి ఓకే. కానీ నీవేమన్నాడు? క్రొత్తగా జన్మించాలి. యోహాను 3:3 ఏమంటున్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చదువుకున్నాం ఏమని? బైబిల్లో మనం చదువుకుంటే ఏమంటున్నాడు ప్రభు? నువ్వు క్రొత్తగా జన్మించాలి అంటున్నాడు. ఏం కావాలట? క్రొత్తగా జన్మించాలి అనే మాటను మనం చదువుకుంటాం. తలములకల ఇదేంటి? మళ్ళీ తల్లి గర్భమందు నేను ఎట్లా ప్రవేశించి జన్మించేది ముసలివాన్ని, ఇది ఎలా సాధ్యము అని చెప్పి మరి నికోదేము అనుకుంటా ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు 5వ వచనంలో, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా జన్మించాలి? నీటి మూలముగా, రెండవది ఆత్మ మూలముగా. నీరు అనగా వాక్యము, బాప్తిసం అనుకుంటారు కానీ అది కాదు. ఏంటంట? వాక్యము మనలో పని చేసినప్పుడు వాక్యానికి స్పందించి మనము దేవునికి లోబడాలి. రెండవది ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పాపాన్ని ఒప్పింప చేస్తూ ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అని చెప్పి చూస్తే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పుకొన చేస్తాడు అని చెప్పి మనం చూస్తాం. ఒక వ్యక్తిని మరి రక్షణలోనికి నడిపించే కార్యం ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకు నీవు నేను దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు లోబడి ఏ పాపమైతే ఇంకా ఉన్నదో, ప్రేమిస్తున్నామో దాన్ని కూడా నువ్వు వదిలిపెట్టాలి. డిఎల్ మోడీ మరి ప్రభు నమ్ముకున్నాడు కానీ సిగరెట్ తాగేవాడట. అప్పుడు ఒకరోజు ప్రభు మాట్లాడాడు, అది కూడా నువ్వు విడిచిపెట్టాలి, ఇదొకటి మరి ఉంచుకోవడానికి వీలు లేదన్నప్పుడు మరి అతడు సిగరెట్ను కూడా మానివేసి తను సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకున్నట్లు చూస్తాం. క్రొత్త జన్మ అంటే ఏంటమ్మా? మన జీవితము మారడమే.
పాత జీవితం పోయి క్రొత్త జీవితం జీవించడమే నూతన జన్మ అనుభవం అని ఇక్కడ మనం చదువుకుంటాం. కాగా ఎవడైనను క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినిదిగో క్రొత్తవాయను. దురలవాట్లు, మరి మద్యపానం కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, తంబాకు కావచ్చు, సీరియళ్ళు కావచ్చు, సినిమాలు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, ఇవన్నిటికి కూడా నువ్వు స్వస్తి చెప్పి నీవు యేసు ప్రభుకు హృదయం ఇచ్చి క్రొత్తగా జన్మిస్తేనే ఏమంట దేవుని రాజ్యం. లేకపోతే దేవుని రాజ్యంలో ఏం లేదంట, ప్రవేశము లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నీలో ఆ కార్యము జరగకపోతే మరి దేవుని రాజ్యం ఏం లేదు, ప్రవేశం లేదని ప్రభు ఖచ్చితంగా చెప్పినట్లు చూస్తాం. భగత్ సింగ్ గారు నమ్ముకొని సేవ చేస్తున్న దినాల్లో ఫిలిప్ గారు ఆయన నేవల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఒకసారి భగత్ సింగ్ గారిని కలుసుకుందాం అని చెప్పి యవనస్తుడుగా ఉన్నాడు అతడు, ఇతడు కూడా యవనస్తుడుగానే ఉన్నాడు. ఫిలిప్ గారు భగత్ సింగ్ గారిని కలిసినప్పుడు ఏమడిగినాడు, ఆర్ యు బార్న్ అగైన్, నీవు రక్షించబడ్డావా, తిరిగి జన్మించితివా అన్నప్పుడు అర్థం కాలే. క్రైస్తవుడే కానీ ఏమర్థం కావట్లేదు. ఏంటి తిరిగి జన్మించడం ఏంటి, మేము ఎప్పటి నుంచో ఏంటి మేము క్రైస్తవులం. చాలా మంది అంటారు, మీరు నిన్న మొన్న నమ్ముకున్నా, మేము తరాల నుంచి క్రైస్తవులం అంటారు, కానీ ఏముండదు, మార్పు ఉండదు, మరి కూర్పు ఉండదు. కానీ మరి తర్వాత తెలుసుకున్నాడు, తాను రక్షణ పొందాడు. తర్వాత ప్రభు పిలుపు అందుకొని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి చెన్నైలో గొప్ప సేవ చేసినట్లు వింటాం. బహుశా జెహోవా షెమ్మా అనుకుంటా. అక్కడ ఆయన సేవ చేసి 90+ 90 ఏళ్ళ పై చిలుకు ఆయన జీవించి ఈ మధ్యకాలంలో ప్రభులో నిద్రించాడు. అందుకని బైబుల్ చెప్తుంది ఏంటంట, నీవు క్రొత్తగా జన్మించాలి అంటే ఏంటి, నీ పాత జీవితం పాపాలు ఒప్పుకొని యేసు ప్రభును హృదయంలో చేర్చుకొని యేసు ప్రభు కొరకు జీవించే జీవితమే, మారిన జీవితమే క్రొత్త జన్మ. క్రైస్తవులేమో బాప్తిసం అంటారు, హైందవులేమో కొంతమంది జంజం వేస్తారు. జంజం ద్వారా ఏం లేదు, రక్షణ లేదు. బాప్తిసం ద్వారా కూడా రక్షణ లేదు. కేవలం మన జీవితం మారి మనం ప్రభులో ఉంటేనే మనము దేవుని రాజ్యానికి వెళ్తాము అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, నీవు ప్రభువును రుచి చూస్తే కొత్తగా జన్మిస్తే ఎలా ఉంటావు? పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. చాలండి. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, నీవు ఆయన దయాళుడని రుచి చూస్తే ఏం చేస్తావట, ఇవి మానివేస్తావు. దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలను మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయ ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పుట్టిన బిడ్డ ఏం చేస్తుంది? ఏడుస్తుంటది. ఎందుకు? పాల కొరకు ఏడుస్తుంటది. ఆకలి, ఆరోగ్యంగా ఉన్నావు అని ఎట్లా గుర్తు? ఆకలి ఉంటుంది. నీకు కూడా వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి అని అనిపిస్తుంది అంటే నువ్వు రక్షణ పొందినట్టు గుర్తు. నాకేం అనిపించట్లేదంటే ఇంకా నీలో రక్షణ కార్యము జరగదు. పాతవి వెళ్ళిపోవచ్చు, చెడు విడిచిపెట్టవచ్చు, ఇంకా కొత్తవి కలగలేదంటే కూడా నీవు ఇంకా పూర్తిగా రక్షణ పొందలేదని అర్థం. పాతవి పోయి ఏం రావాలి? క్రొత్తవి రావాలి. పాతవి ప్రభుకు అయిష్టమైనవన్నీ కూడా వదిలిపెట్టి క్రొత్తగా నీవు జన్మిస్తే నీవు వాక్యం కొరకైన ఆశ
ఆకలి కలుగుతుంది అంటే అప్పుడు నీవు రక్షణ పొందినట్లు గుర్తు. ఉదయం చదువుకోవాలి వాక్యం, రాత్రి చదువుకోవాలి. అప్పుడు ఏమవుతామంటే మనం రక్షణ విషయంలో ఎదుగుతాం. లేకపోతే మనం ఎదగం, మనము జీవించం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాం. దేవుని వాక్యమే బ్రతికిస్తుంది, జీవిస్తుంది. అందుకు వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రకటన గ్రంథం 2:17 చదువుకుందాం. కొన్ని క్రొత్తవి మనము చూద్దాం. ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. చాలా. యేసు ప్రభువును నమ్ముకున్నావా? నీకేమిస్తాట దేవుడు? ఒక క్రొత్త పేరు ఇస్తాడు. కాబట్టి ఆ క్రొత్త పేరు పొందిన వారికే గాని మరి ఎవరికి అది తెలియదు అంటున్నాడు. అందుకు నీ పేరు దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు. ఆ క్రొత్త పేరు అక్కడ ఉంటేనే మనము పరలోకానికి వెళ్తాం, ప్రవేశం. అక్కడ పేరు లేకపోతే అక్కడికి వెళ్ళే అవకాశము లేదు. ప్రకటన 3:12 ప్రకటన 3:12 జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసి అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఇక్కడ రాయబడిన దేవుని పేరు యెరూషలేం, నూతన యెరూషలేం అనే దేవుని పట్టణ పేరు, నా క్రొత్త పేరును నేను వాని మీద వ్రాసెదను అంటా ఉన్నాడు. అవును, దేవుడు మనకు ఏమిస్తాడని చూస్తున్నాం? క్రొత్త పేరు. ఎల్లమ్మ కావచ్చు, పుల్లమ్మ కావచ్చు, ఇక్కడ అవి కాదు. రేపు దేవుని గ్రంథంలో ఏమిస్తాడు? ఒక క్రొత్త పేరు ఇస్తాడు. ఆ పేరు ఉంటేనే మనము పరలోకానికి అర్హులం. ఒక ఆమెంట కాయిలా పడిందంట, మరియమ్మ. అప్పుడు ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అప్పుడు అయ్యా నన్ను లోపలికి రాని అంటున్నది. ఆగమ్మా అని చెక్ చేసి పుస్తకాలు, నీ పేరు ఇక్కడ లేదు అని చెప్పి. అదేందయ్యా, వారం చర్చికి పోతా, పాటలు పాడతా, కానుకలు ఇస్తా, నా పేరు లేకపోవడం ఏంది అని అంటే, లేదమ్మా ఇక్కడ లేదంటే ఉండదు అనగాని ఇక్కడ స్పృహ వచ్చిందంట, మెలకు వచ్చింది. అమ్మో నా పేరు అక్కడ లేదంటే ఎక్కడ? నేను అగ్నిగుండంలో పడవేయబడతాను. ప్రకటన 20:15 ఉన్నది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని. నీ పేరు మరి దేవుని పుస్తకంలో లేదంటే అగ్నిగుండంలో పడవేయబడతా. ఏంటిదట? అది మండే అగ్నిగుండం. అందుకనే శిశువు పుట్టగానే ఏం చేస్తారు? మరి రికార్డు చేయించుకుంటారు. కాబట్టి జనన ధృవీకరణ చేసుకుంటా ఉంటారు. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ. 21 రోజుల్లోపు చేయించుకుంటే ఫ్రీ. దాని తర్వాత చేయించుకుంటే కొంత మనకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత ప్రాముఖ్యమో దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ పేరు ఎక్కడుండాలి? జీవ గ్రంథం. క్రొత్త పేరు ఇస్తాడు. అప్పుడే మనము దేవుని రాజ్యానికి అర్హులం. యెషయా గ్రంథం 40:31. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరికి ఇస్తాట నూతన బలం? ఎదురు చూచుట అంటే ప్రార్థించాలి, లేవగానే దేవుని స్తుతించాలి, నీ అక్కర్లు సమస్యల కొరకు విన్నవించుకోవాలి. అప్పుడే నీవు ఎదుగుతావు. ప్రార్థన లేకుండా మనం ఎదుగుదల ఉండదు. ప్రార్థన లేకపోతే పాపంలో పడిపోతాం, చెడిపోతాం. అందుకనే ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అందుకు పెందల కడ లేచి 5 గంటలకే మనం దేవునితో గడుపుకోవాలి, 6 గంటల వరకు. మరలా రాత్రి ప్రార్థించుకొని మనం దినాన్ని ముగించుకుంటే మనం ఎదుగుతాం. ఏ ప్రేయింగ్ క్రిస్టియన్ ఈజ్ ఏ గ్రోయింగ్ క్రిస్టియన్, ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్. కానీ చాలామంది ప్రార్థన అంత చాలినంత సమయము చేసుకోవట్లేదు. లేటుగా లేవడం, అరకొర 2 మాటలు అనుకోవడం, వెళ్ళిపోవడం కాదండి. ఏం చేయాలి? నీవు చాలినంత సమయం నీవు ప్రార్థనలో గడుపుకుంటే ఏమవుతామంటే మనం ఎదుగుతాం, లేకపోతే ఎదగము అని చూస్తాం. కీర్తన 84:4 నుండి చదువుకుందాం. ఎవరికి ఇస్తాడు బలం? కీర్తన 84:4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయదు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనపడును. చాలా కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, ఎవరు ధన్యులు? మందిరములో నివసించువారు ధన్యులు. నువ్వు ప్రార్థించుకోవాలి. రెండోది, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏం చేయాలి? అక్కడ స్తుతించాలి, ఆరాధించాలి. 2 మాటల చేత ప్రభును ఆరాధించాలి. నోరు తెరిచి ఆరాధిస్తే నీవెదుగుతావు. దేవుడు బలమిచ్చి నడిపిస్తాడు. బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయం. బాకా అంటే ఏడుపు, కన్నీటి లోయల గుండా వెళ్తుండవచ్చు, దుఃఖం గుండా వెళ్తుండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదముగా మారుస్తాడు. నీ కన్నీటిని ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడు. అందుకని 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. దినం దినం కావలసిన బలం మనకిస్తాడు. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? చాలాసార్లు మనల్ని బలహీనంగా, ఏం పోతావు ఈ చీకట్ల, అంత దూరం మోషే బ్రదర్ ఇల్లు, ఓ ఆ ఫంక్షన్ హాలు అవతల అని కొంతమంది ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. మేము 2-3 కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ అక్కడ టైం చూసుకొని మళ్ళా వచ్చి మళ్ళీ ఈ టైంకు డ్యూటీ ఉంటుంది. 9 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి. 8 కల్లా మేము అక్కడ రెడీ ఉండాలి, బస్సు వస్తుంది. మరి వీళ్ళ బావగారు నేను ఒకే కంపెనీలో ఒక 5.5 సంవత్సరాలు చేసాం. అమ్మ ఇప్పుడు నైట్ డ్యూటీ ఉంటుంది కానీ ఏ రోజు కూడిక మిస్ కాలేదు. అది ఎంత దూరమైనా వెహికల్స్ లేవు అప్పుడు, అయినా నడుచుకుంటూ వెళ్ళి టైం చూసుకొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చి బస్కు ఎక్కి డ్యూటీకి వెళ్ళిపోయాయి. ఏముండాలి? నీకు ఆశ ఉండాలి. నువ్వు బయటకు వస్తే ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్తారు. నేను నడవాలనుకున్నా అంటే, అరే ఏంది, ఏం నడవద్దమ్మా, నేను దేవుడే నన్ను పంపించాడు, ఎక్కమ్మా నేను పంపిస్తా అని అలా దేవుడు తీసుకొస్తాడు. ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి. సైతాన్ ఏం చేస్తా? నేను బలహీనం చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం గుర్తుంచుకోండి, ఎక్కువ ఎక్కడికి నడవాలా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నడిస్తే ఏమిస్తాట? బలమిస్తాడు. మనం నడిచేటట్టు బలమిచ్చి, నానాటికి కావలసిన బలమిచ్చి, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు దేవుడు కృపనిచ్చి నడిపిస్తాడు. అందుకు ప్రార్థించే వారికి, దేవుని ఆవరణంలో గడుపుకునే వారికి ఏం బలము? నూతన బలమిచ్చి ఆయన ముందుకు నడిపిస్తాడు. యెషయా గ్రంథం 48, యెషయా గ్రంథం 48 6వ వచనం చదువుకుందాం. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదెంతయు ఆలోచించు, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. చాలు. కాబట్టి దేవుడు ఏం తెలియజేస్తాట? క్రొత్త సంగతులు. చెప్పండి, క్రొత్త సంగతులు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు
బైబుల్ చదువుకున్నప్పుడు దేవుడు నీకు క్రొత్త సంగతులు దేవుడు తెలియజేస్తాడు. అందుకని ఏమని ఉంది ఇర్మియా 33:3లో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తా. ఈ బైబుల్ పిహెచ్డి చదువుకున్నా నమ్ముకోకపోతే అర్థము కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ సీల్డ్ బుక్ అంటారు. ఎవరికి అర్థమవుతుంది? నమ్ముకున్న వ్యక్తి. 2 చదువుకో, 3 చదువుకో, దేవుని ఆత్మ ద్వారా నీ ఆత్మకు గ్రాహ్యమవుతుంది, అర్థమవుతుంది. అయ్యా నాకు కొద్దిగానే చదవచ్చు అంటే చదువుకోండి. బైబుల్ చదువుకుంటే ఇంకా నీకు జ్ఞానం వస్తుంది. వేరే నాకు చదవరాదు కానీ బైబుల్ చదువు వస్తుంది అంటారు, చాలా సంతోషం. నువ్వు బైబుల్తో ఏం కావాలా? కనెక్ట్ కావాలి. బైబుల్ను చదువుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ నీకు బోధపరుస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనేది దేవుడు మనకు తెలియచేస్తాడు. ఏ సంగతులట? క్రొత్త సంగతులు దేవుడు నీకు తెలియచేస్తాడు. అందుకు బైబుల్ చదువుకుంటేప్పుడు ఎట్లా చదువుకోవాలి? యవనస్తులైతే మోకాళ్ళ మీద ఉండి చదువుకోవాలి. మరి అమెరికాకు వెళ్ళినప్పుడు బక్సింగ్ గారిని అడిగినారట, మీకు ఇంత ప్రత్యక్షత మీకు ఎక్కడి నుంచి కలిగింది? ఏ బైబుల్ కాలేజీలో మీరు చదువుకోలేదు కదా అంటే ఆయన చెప్పాడు, ఏమని? నేను బైబుల్ని ఎక్కడ చదువుకుంటాను? మోకాళ్ళ మీద చదువు. నాకు థియాలజీ లేదు కానీ ఏమున్నది? నియాలజీ ఉన్నది అన్నట్టు, మోకాళ్ళ శాస్త్రం. కాబట్టి వేదాంత శాస్త్రం లేదు కానీ ఏం శాస్త్రము? మోకాళ్ళ శాస్త్రం. అందుకు మోకరించి నువ్వు బైబుల్ చదువుకుంటే దేవుడు మాట్లాడతాడు, క్రొత్త విషయాలు తెలియచేస్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 29:29. ద్వితీయోపదేశ కాండం 29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర గ్రంథములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి అగునని చెప్పుదురు. చాలు. కాబట్టి అయ్యా నాకు కొన్ని అర్థం కావట్లేదంటే నువ్వు ప్రక్కన పెట్టు, నీవు అర్థమైనవి తీసుకో. చేపతో పోలుస్తారు. చేప తినేటప్పుడు ఏం తింటాం? మాంసం తింటాం. ముళ్ళన్నీ ప్రక్కన పెడతాం. కొంతమంది భయపడి, అమ్మో నేను చేపల కూర తిననమ్మా, ఓ రోజు గొంతులో ముళ్ళు గుచ్చుకొనింది, ఎట్లా అయ్యానంటే అయింది, అంతేనా? కాబట్టి చేపలే మంచివి. కాబట్టి అలానే నీవు నేను కూడా అర్థం కావట్లేని ప్రక్కన పెట్టకూడదు. కాబట్టి కొత్త వాళ్ళు కొత్త నిబంధన చదువుకోవచ్చు. కొత్త నిబంధన అయిపోయిన తర్వాత అప్పుడు పాత నిబంధనకు వెళ్ళవచ్చు. ఒక సంవత్సరం అయిందయ్యా నేను నమ్ముకోనంటే అప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన ఉదయం, కొత్త నిబంధన రాత్రి. అలా చదువుకుంట ద్వారా ఎదుగుతావు. రహస్యాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీవు దేవుళ్ళు ఎదుగుతావు, బలపడతావని మనం చూస్తాం. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 43:19 చదువుకుందాం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలా. ఏం క్రియ చేస్తాట దేవుడు? నూతన క్రియ. యెషయా 43:19. ఒకవేళ గత సంవత్సరం జరగకపోవచ్చు నీ జీవితంలో, కానీ ఈ సంవత్సరం ఆశపడు, ప్రభా ఈ సంవత్సరం నా కుటుంబంలో ఒక నూతన క్రియ చేయి, నూతన కార్యము చేయి అని నీవు ప్రార్థన చేసి ప్రభు కార్యము కొరకు ఆశపడినప్పుడు దేవుడు మన కుటుంబాల్లో కూడా నూతన క్రియలు, నూతన కార్యాలు చేస్తాడు. అరణ్యంలో త్రోవ. అరణ్యం అంటే ఏం అర్థం కాదు, ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితులు. కానీ దేవుడు ఏం చేస్తాడమ్మా? త్రోవ, ఇదే త్రోవ, దీనిలో నడుమని నీతో మాట్లాడతాడు దేవుడని రాయబడింది. ఎడారిలో నదులు. ఎడారిలో ఏముండవమ్మా? నీళ్లు ఉండవు. కానీ ఏం చేస్తాడు దేవుడు? నదులను ప్రవహింప చేస్తాడు. ఎడారిలో నదులను ప్రవహింపజేసేటువంటి దేవుడు. శాంతి కుమార్ అన్న సాగర్లో 80-82 అంటే 2 సంవత్సరాలు 1980 నుండి 82 వరకు ఉన్నాడు.
మరి సాగర్ నుంచి నల్గొండ వెళ్ళేవాడు గిరిజేముకు. అప్పుడు బస్సులను ఎక్కడ పోయేవి? నిడమనూరు వెళ్ళి నల్గొండ, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ నిడమనూరు వెళ్ళి సాగర్ వెళ్ళిపోయి నిడమనూరు టచ్ అయ్యేది. కానీ ఆ కిటికీలోంచి చూస్తుంటే అంత ఎట్లా ఉన్నది? ఒక ఎడారిలాగా, ఆత్మీయంగా ఎడారి. అక్కడే సంఘము లేదు. శిష్యువాళ్ళు ఒక తాత ఉండే, యాకోబయ్య, కానీ ఎక్కువ చదువుకోలే, ఎక్కువ ఏం తెలియదు. ఏదో పెంటెకోస్తులో కొద్దిగా పాటలు పాడి ఆయనకు తెలిసింది చెప్పేవాడు. ఇంకా మిగతా ఇంకెవరు లేదు. కానీ అప్పుడు 82లో దేవుడు నిడమనూరులో సేవ ఆరంభించాలి అని దేవుడు మాట్లాడినప్పుడు సాగర్ది వాళ్ళకు అప్పగించి మరి అక్కడ వచ్చి సేవ స్టార్ట్ చేసినారు. కానీ ఇలా పగలు మీటింగ్ పెడితే ఎవరు వచ్చేవాళ్ళు లేరు, అందరూ కూలీలకు పోయారు. అందుకు రాత్రి పెట్టేవారు. చెప్పాడు సాక్ష్యం. ఆదివారం రాత్రి పెట్టేవారు. ఒక్కొక్కరు 10 మంది అయ్యారు. ఆ తర్వాత మందిర స్థలము, తర్వాత జమ్ముతో వేసి, తర్వాత అక్కడ ఆరాధన ఉదయం ఆరంభించారు. దాని తర్వాత మిగతా స్థలాలకు, తర్వాత వెంకటాద్రిపాలెం, అన్నారావు క్యాంప్, ఇలా దేవుడు అక్కడి నుంచి సేవ మరి వ్యాప్తి చెంది. కాబట్టి ఎడారిలో ఏంటి దేవుడు? నదులు. ఒకప్పుడు హాలియాలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా? లేరు, ఎవరో అక్కడ ఇక్కడ ఉండేవారు. కానీ దేవుని కృప చొప్పున ఇప్పుడు అనేక సంఘాలు ఏర్పడ్డవి. దేవుడు కార్యము చేశాడు, నూతన క్రియ చేయుచున్నాను. కానీ మనలో పాతది ఉండొద్దంట. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 6 నుండి 8. మీరు అతిశయపట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయను దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా సత్యమను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. చాలా పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులియ చేస్తుంది. 5 లీటర్ల పాలల్లో ఎంత తోడేస్తారు? కొంచెమే, ఎక్కువ అవసరత లేదు. అదంతా పాలను పులియ చేస్తుంది. అలానే కొంచెం పాపము కూడా ఏం చేస్తుందట? మనల్ని పతనం చేస్తుంది. ఇక్కడ ఏంటి? పైన ఒకడు తండ్రి భార్య అంటే చిన్నమ్మ వరుస అయ్యే ఆమెతో ఏం చేస్తున్నా అంటే పాపం చేస్తున్నాడు. మీరు ఇట్టి పాపం చేస్తూ మీరు ఒప్పుంగుచున్నారే గాని వాణ్ణి మీలో నుండి వెలివేసిన వారు కారు అని పౌలు బాధతో రాస్తూ కింద గుర్తు చేస్తా ఉన్నాడు. పులిసిన పిండి కొంచెమైనా ఏం చేసి ముద్దంతా పులియ చేసి. కాబట్టి జాగ్రత్త. ఆ పులిపిండి తీసివేస్తేనే మంచి పిండిగా తయారైతే, లేకపోతే ఏమవుతుంది? మొత్తానికి ఎసరు వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఏంటిదట? పులిపిండి దుర్మార్గత, దుష్టత్వము అంటున్నాడు. ఏముండొద్దు మనలో? దుర్మార్గత, దుష్టత్వము, ఏ చెడు మనలో ఉండకుండా ఏముండాలట? నిష్కాపట్యమును, సత్యం, కపటం లేనితనం, సత్యం మనలో ఉంటే మంచి ముద్దగా ఉంటాం. పౌలు సేవలో కొంతమంది కపట సహోదరులు ఉండేవారట. వారి ద్వారా కూడా కొన్నిసార్లు ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొనినట్లుగా తాను చెబుతాడు. అందుకని బైబిల్లో మనం చదువుకున్నాం. ఏమని? బైబిల్ చెప్తుంది ఏమంట? మనము ఏం చేయాలి? క్రొత్త కార్యం. ఇదిగో నేనొక నూతన క్రియ. పాపం మనలో ఉంచుకొని నూతన క్రియల కొరకు, కార్యాల కొరకు ఆశపడితే దేవుడు చేయడు. కానీ తొలగించుకొని, ప్రభువా నాలో ఈ బలహీనత ఉంది, ఈ తప్పు ఉంది, నన్ను తీసివేయి నాయన, కడుగుము, శుద్ధి చేయి అని కడుక్కొని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, యెషయా 41:15 వచనం. యెషయా గ్రంథం
41:15 కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతము నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, ఎలా చేస్తాట దేవుడు నిన్ను? కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా చేస్తాను. కాబట్టి కొంతమంది రాళ్ళు, పర్వతాలు, బండలు, వాటిని మరి తొలగించాలంటే ఏం చేస్తారు? హోల్ చేస్తారు. హోల్ చేయాలంటే ఆ నురిపిడి మ్రాన్ ఎలా ఉండాలి? షార్ప్గా ఉండాలి, పదునుగా ఉండాలి. అందుకనే కమ్మరి వాని దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే దాన్ని పదును చేసి ఇస్తాడు. తెల్లారి వాళ్ళు దాన్ని బండకు హోల్ చేసి తర్వాత అక్కడ బాంబు పెట్టి దూరంగా పోతారు. ఏమవుతుంది? అది బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బండలు చదును అయిపోతాయి. ఇక్కడ రాస్తా ఉన్నాడు, నువ్వు పర్వతములను నూర్చుతూ. అరే ఇక్కడ ఓ కొండ ఉండే కదా, ఆ కొండ పోయి అక్కడ కాంప్లెక్స్ అవుతుంది, అపార్ట్మెంట్లు అవుతాయి కదా. హైదరాబాద్ లాంటి అవుట్స్కట్స్లో చూస్తే అరే ఇక్కడ ఒక గుట్టలాగా ఉండే అంటే ఆ గుట్ట పోయి ఏమైంది? అక్కడ అపార్ట్మెంట్ అయింది. గుట్టను ఏం చేశారు? అది ఆయుధాలతో వాటిని తొలగించారు. నీవు నేను కూడా దేవుడు ఒక ఆయుధముగా, ఒక పనిముట్టుగా మనం వాడబడాలి. మరి మనం ఎక్కడ పదును చేయబడాలి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నీవు మరి పదును చేయబడితే యోగ్యమైన పాత్రగా, అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. వేటి అపవిత్రమైన వాటిల్లో చేరవద్దు. దానియేలు తాను స్నేహితులు ఏమన్నారు? మేము ఆ మాంసం తినం. రెండవది ఆ ద్రాక్ష రసం తాను. ఏమవుతాం? మేము అపవిత్రం అవుతాం. ఏమి ఇవ్వాలయ్యా మీకు? మాకు కూరగాయలు పెట్టు చాలు అని చెప్పి 10 రోజుల తర్వాత చూస్తే ఎలా ఉన్నారు? సౌందర్యంగా కలగా. వీళ్ళకి అదే కంటిన్యూ చేశారు. ఎగ్జామ్లో ఏమయ్యారు? మిగతా వాళ్ళకంటే 10 అంతల శ్రేష్టం. దానియేలు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయినట్లుగా బైబిల్లో చూస్తా. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తా అనేటువంటి దేవుని వాగ్దానము మనం చూస్తాం. అందుకనే బైబిల్ చెప్తుంది, కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి ప్రాణుగా నేను నియమించున్నా. నీవు ప్రార్థించే వ్యక్తివిగా ఉంటే నీకు ఏ పర్వతం ఆగదు, ఏ అడ్డు ఆగదు, ఏది ఆగదు. అవి దేవుడు తొలగిస్తాడు. నీ మార్గము సరళం చేస్తాడు, సుగమం చేస్తాడు. అందుకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు మారిన వెంటనే అతని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఓ నాన్న, అతడు కొట్టాడయ్యా, అనేకులను చంపించాడయ్యా, పోయి నన్ను వమ్మంటున్నావు, ఆయన కొరకు ప్రార్థన చేయమంటున్నావు అని అనని ఏమైనాడు? భయపడ్డాడు. వెళ్ళు, నేను అతన్ని ఏర్పరచుకున్నా. చూడండి అపోస్తుల కార్యం 9:15. అపోస్తుల కార్యములు 9:15. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది ఏమని? కాబట్టి వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అంటే పాత్ర. నేను ఒక పాత్రగా అతన్ని వాడుకోబోతా ఉన్నాను. నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అంటే వెళ్ళి ప్రార్థించాడు. పొరలు రాలిపోయినవి, దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందినట్లుగా మనం చదువుకుంటాం. ఒక ముసలయ్య యవనస్తులు ఇద్దరు పోటీ పెట్టుకున్నారట, కట్టెలు కొట్టే పోటీ. యవనస్తులు, ఏ తాత నువ్వెక్కడ నాతో గెలుస్తావు, సరే అని ఇద్దరు కూడా అడవికి వెళ్ళారు. కరెక్ట్గా 9 గంటలకు స్టార్ట్ చేశారు. ఎవరు ఎక్కువ కొడతారో తూకం వేస్తే వాళ్ళకి ఎక్కువ కట్టెలు తూగితే వాళ్ళు గెలిచినట్టు. ఇక ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి యవనస్తుడు
విరామము లేకుండా కొట్టుడే కొట్టుడు అన్నట్టుగా కొడతా ఉన్నాడు. ముసలా ఏం చేస్తున్నాడు? ఒక గంట కొడుతున్నాడు, నీళ్లు తాగుతా ఉన్నాడు, తన పనిముట్టును మరి పదును చేసుకుంటా ఉన్నాడు, కొట్టినాడు. 5 గంటలకు ఇద్దరు ఆపేశారు. తర్వాత ఇద్దరు తూకం వేస్తే ముసలయ్య చాలా అయినాయి. యవనస్తుని, అరే ఇదేంటి, అతడు ఆగినా నేను ఆగకుండా మరి ఇంతగా నేను ప్రయాసపడి, బైబిల్లో ఉన్నది, పదును లేని ఆయుధంతో నీ శ్రమ వ్యర్థమైపోతుందని ఉంది. అందుకు నేను ఎక్కడ పదును కావాలి? దేవుని సన్నిధిలో. పక్షింగ్ గారు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు నామకాదులు, పేకాట, తాగుడు, ఏమయ్యా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అన్నారట. అప్పుడు రాత్రి వెళ్ళి ఆ రాత్రి అంతా ప్రార్థించారు. ఓ ప్రభువా, నీవు మార్చండి, నేనేమి అని ఆయన ప్రార్థించుకొని ఆ తెల్లారి వాక్యం చెప్తే త్రాగుబోతులు వాళ్ళు ఏమయ్యారు? దొర్లి పాపాలు ఒప్పుకొని వారు ప్రభువుని నమ్ముకున్నారు. ఒక స్థలాన్ని సువార్తకు వెళ్ళినప్పుడు వాళ్ళ గొంతులన్నీ పోయినాయట, ఎవ్వరికి గొంతు రావట్లేదట. అప్పుడు గ్రహించారు, ఇదేంటి సాతాను అటాక్. వచ్చారు, మళ్ళీ ప్రార్థించుకున్నారు. తెల్లారి వెళ్తే ధారాళముగా దేవుడు వాక్యం ఇచ్చి స్వరం ఇచ్చి వాడుకున్నాడు. నీకు ఆశ ఉంది, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు గడుపుకోవాలి. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను బలపరచుము అని నీవు దేవుని సన్నిధిలో మనము పదును చేయబడితే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. కానీ మనము ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుడు వాడుకునేవాడు కాడు. చివర చూడండి, ప్రకటన 21:1. ప్రకటన 21:1. అంతట నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ఏమంట? దేవుడు ఏం చూపించాడు యోహానుకు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, మొదటిది గతించిపోయింది, ఇక సముద్రము లేదు. ఏమవుతుంది? ఇవి మొదటి ఆకాశం భూమి కాలిపోతుంది. చూడండి, పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి చివరి వరకు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చు. ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతం మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతం మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలెను. అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నది, ఇవన్నిట్లో లయమైపోతాయి. పంచభూతములు ఏమైతాయట? కాలిపోతాయి. ఏంటి పంచభూతాలు? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఒకరోజు ఇవి అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఈ భూలోకంలో ఏమీ మిగలవు. ఏం సృజించబోతున్నాడు దేవుడు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఏముంటుంది దానిలో? నీతి నివసించును. మరి నీవు ఆ రాజ్యంలో చేరాలంటే ఇక్కడ 5 విషయాలు ఉన్నవి. ఏంటిదట? దాని కొరకు నీవు కనిపెట్టాలి. రెండవది ఆశతో అపేక్షించాలి. మూడవది పరిశుద్ధమైన ప్రవర్తన. నాలుగవది భక్తితో. ఐదవది ఎంతో జాగ్రత్త. చెప్పండి, ఎలా ఉండాలట? ఎంతో జాగ్రత్త. కాబట్టి నేను మన పిల్లలు ఎటన్నా ప్రయాణం అయిపోయినప్పుడు ఏం చెప్తుంటాం? జాగ్రత్త బాబు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అని. ఒకరోజు ఒక సహోదరుడు హైదరాబాద్ వెళ్తాం, మరి బస్సులో కూర్చున్నాడు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అని అటు పోయి వచ్చేవరకే ల్యాప్టాప్ తీసేసి బ్యాగ్
తీసుకెళ్ళాడు. చూసినాడు, కానీ ఏం దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేదు, దొరకలేదు. సరే, తర్వాత తీసుకున్నాడు. తర్వాత దేవుడు ఇప్పుడు అతనికి పెద్ద ఉద్యోగం ఇచ్చినాడు. కానీ ఏముండాలి? జాగ్రత్త. అలాంటివి అలా వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు. ఒక ఖర్చు పేసి బ్యాగుతో సహా, ల్యాప్టాప్తో సహా వెళ్ళాలి. ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు. ఏముండాలి? జాగ్రత్త. ఏం జాగ్రత్త? ఎంతో జాగ్రత్త. నీవు నేను ప్రభు వస్తున్నాడని భయము, వణుకు కలిగి, సిద్ధపాటు కలిగి, భక్తితో, ఎంతో జాగ్రత్తతో ఉంటేనే మనం ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. లేకపోతే విడవబడి శ్రమల పాలయ్యే ఆస్కారం ఉంది అని బైబిల్ చెప్తుంది. మొదటిగా యోహాను 3:3 చెప్పండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. మరి జన్మించావా? నీ హృదయం యేసయ్యకి ఇచ్చావా? నీలో యేసయ్య ఉన్నాడా? ఇంకా బయట ఉన్నాడా? ఇంకెప్పుడు కాదులే అనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రాణం పోకడా, వాన రాకడా తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, యోహాను సువార్త 3:3 ద్వారా నికోదేముతో అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీరు తెలియజేశారు. అనగా మా జీవితం మారాలా? పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రొత్తగా జన్మిస్తేనే మీ రాజ్యం, లేకపోతే నరకం ఉంది. ఆరని అగ్నిగుండం యుగాయుగాలు కాలేదు. అది తప్పించి దేవుని రాజ్యంలో మేము ప్రవేశించాలంటే మా హృదయం మారి మేము మీ వాక్యాన్ని అపేక్షించే వారంగా, చదువుకొని ధ్యానించే వారంగా ఉండుట. క్రొత్త పేరు ఉండాలి. జీవగ్రంథం పేరుంటేనే అక్కడికి వెళ్తామని చూపించాలి. క్రొత్త బలమిచ్చి మీతో గడుపుకుంటే, మీ సన్నిధికి వస్తే బలమిచ్చి నడిపిస్తా అంటున్నారు. ప్రభా, సాయం చేయండి అయా. నూతన క్రియ మా కుటుంబాల్లో, వ్యక్తిగత సంఘ జీవితాల్లో చేసేటువంటి దేవుడు. గత సంవత్సరం జరగకపోవచ్చు, ఈ సంవత్సరం జరుగుతుందని విశ్వసించి ఆశతో సాగిపోయినట్లు క్రొత్త సంగతులు తెలియజేస్తాం. ఈ బైబిల్లో ఎన్నో మరుగై ఉన్నాయి. అవి మేము ప్రార్థించుకొని మీ చేత మేము బయలుపరుస్తూ ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా వాటిని పొందుకున్నట్లు క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నిన్ను నియమిస్తున్నా అంటున్నాను. కాబట్టి ప్రభా, మేము మీ దగ్గర మేము పదును చేయబడాలి ప్రభా. అప్పుడే మేము అనేకులను మరి మార్చడానికి సాధనంగా వాడుకుంటా. ప్రార్థన లేకుండా ఏమీ చేయలేమని గుర్తు చేస్తున్నారు. అలా సౌలును పౌలుగా మార్చి వాడుకున్నారు. అందుకు నీకు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నీతి ఉంటుంది అందులో అని గుర్తు చేశారు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచ్చి ఈ క్రొత్త సంవత్సరం ఒక నూతన తీర్మానంతో ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా మీ సన్నిధికి వెళ్ళడం, కొత్త వారిని మీ సన్నిధికి నడిపించే అనుభవంలో నన్ను మమ్మను వాడుకొని మీ నూతన కార్యములు మా కుటుంబాల్లో మీరు జరిగించు. మిగతా గడలు మీ హస్తగతం చేస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.